అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్కిన్ కేర్ వీడియో చేద్దాము. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ స్కిన్ కేర్ డైలీ ఫాలో అవ్వాల్సిన రొటీన్ కాదు. ఇప్పుడు మనకి బ్యూటీ పార్లర్స్ అండ్ ఆల్సో సెలూన్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాయి కాబట్టి క్లీనప్ అండ్ ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. క్లీనప్ అనేది నేను నార్మల్గా కూడా పార్లర్లో చేయించుకున్నాను. బికాజ్ నాది ఎక్కువ సెన్సిటివ్ ఉండడం వల్ల ఎక్కువ పింపుల్స్ వచ్చేస్తాయి ఇమీడియట్లీ ఆఫ్టర్ క్లీనప్ ఆఫ్ ఫేషియల్. సో నేను క్లీనప్ ఫేషియల్స్ యూజువల్గా కూడా చేయించుకునేదాన్ని కాదు. సో ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్కి మనం ఇంట్లోనే ఏదైనా సొల్యూషన్ చూసుకోవాలి అని అనుకున్నాను అనమాట. అండ్ దాట్స్ వెన్ నేను ఈ సింపుల్ ప్రాసెస్ తెలుసుకున్నాను. ట్రస్ట్ మీ, దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఆల్సో మీరు ఆల్మోస్ట్ 90% ఆఫ్ యువర్ బ్లాక్ హెడ్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. అండ్ దేర్ ఈజ్ నో పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ బ్లాక్ హెడ్స్. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బికాజ్ మనం చాలా డిఐవైస్ చూసుంటాము, చాలా రకాల రెసిపీస్ చూసుంటాము. బ్లాక్ హెడ్స్ పర్మనెంట్ రిమూవల్ అది ఇది అని ఏం లేదు. బ్లాక్ హెడ్స్ పోతే మళ్ళీ వస్తాయి. ఇది ఒక బిటర్ ట్రూత్, బట్ తప్పదు, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఇది. సో మనం ఫ్రీక్వెంట్గా పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండే ఈ బ్లాక్ హెడ్స్ని ఈజీగా రిమూవ్ చేసుకోవడం ఎలాగో ఈరోజు చూపిస్తాను మీకు. సో మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్, బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఫస్ట్ మనం స్క్రబ్ చేసుకోవాలి. ఏ స్క్రబ్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ నేను మాత్రం హోమ్ మేడ్ నలుగు పిండి ఉంటుంది కదా, అది యూజ్ చేస్తున్నాను. స్క్రబ్ కంటే నాకు ఇది బాగా కంఫర్టబుల్ అనమాట. అందుకని ఫస్ట్ స్క్రబ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా మన బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని కాస్త స్మూతెన్ చేస్తుంది, సాఫ్ట్ చేస్తుంది. అందుకని ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ స్టీమ్ తీసుకుంటున్నాను. సో స్టీమ్ వల్ల కూడా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది మన స్కిన్ అన్నది. సో ఎలాంటి ప్రాసెస్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీనికి స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జిలాటిన్ పౌడర్. ఇది అమెజాన్లో కానీ గ్రాసరీ స్టోర్లో కానీ ఈజీగా దొరుకుతుంది. ఇఫ్ పాసిబుల్ నేను అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా. దీంట్లోకి బాగా వేడి చేసిన పాలు వేసుకోవాలి. పాలు బాగా వేడి చేయాలి. సో మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి అంటే జిలాటిన్ పౌడర్ని వేడి పాలతోటి కరిగించుకోవాలన్నమాట. మొత్తం సాఫ్ట్ లిక్విడ్ లాగా అయిపోవాలి. ఇన్ కేస్ ఈ పాలతోటి లిక్విడ్ లాగా అవ్వకపోతే, ఇలా డిజాల్వ్ అవ్వకపోతే మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇలా డిజాల్వ్ చేసేసుకోవచ్చు అనమాట. బాగా కరిగిపోవాలి ఆ జిలాటిన్ గ్రాన్యూల్స్ అన్నవి. ఇది కరిగించేశాక మనకి ఎక్కడెక్కడైతే బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ అప్లై చేసుకోవచ్చు. కొంచెం చల్లారాక, కొంచెం చల్లగా అయ్యాక అప్లై చేసుకోండి, స్కిన్ కాలిపోకుండా. అండ్ అట్ ది సేమ్ టైం ఎక్కువ చల్లగా అయిపోతే స్ప్రెడ్ అవ్వదన్నమాట. సో మన స్కిన్ యాక్సెప్ట్ చేయగలిగే అంత టెంపరేచర్కి వచ్చాక పెట్టేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ మనం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. సో డెడ్ స్కిన్ అంతా కూడా పోతుందన్నమాట. థిక్ లేయర్ అప్లై చేస్తే మనకి మాస్క్ తీసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మ్యాక్సిమం స్కిన్ అలర్జీస్ ఉండవు, బట్ కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే బెటర్. కొంచెమే అప్లై చేసుకుని ట్రై చేయండి. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి చేస్తున్నాను. నాకు అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో అందుకని సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా బాగా డ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. 15-20 minutes పడుతుంది. ఇది డ్రై అయిపోయాక మనకి ఇలా కింద నుంచి అప్వర్డ్ డైరెక్షన్లో కింద నుంచి పైకి తీయడానికి, పైకి పీల్ ఆఫ్ చేయడానికి చేసుకోవచ్చు. మనము ఎవర్ యూత్ పీల్ ఆఫ్ మాస్క్ ఇవన్నీ చూసాము, బట్ దానికంటే ఇది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని బాగా రిమూవ్ చేస్తుంది అనమాట. ఈవెన్ బేబీ హెయిర్ కూడా వస్తుంది, బట్ హెయిర్ రిమూవల్కి ఇదేమీ కరెక్ట్ 100% రిజల్ట్స్ ఉండవు. కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, బట్ మనకు పార్లర్లో జరిగే ఆ క్లీనప్ సెషన్ కంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది పెయిన్. అండ్ కళ్ళ దగ్గర అక్కడ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కళ్ళ కింద పెట్టడం మాత్రం అస్సలు చేయకూడదు. సో బికాజ్ ఎక్కువ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి బాగా పెయిన్ వచ్చేస్తుంది. మొత్తం అయిపోయాక ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని ఒక మాస్క్ వేసుకోవాలి, క్లే మాస్క్ అలాంటిది. బికాజ్ పోర్స్ అంతా ఓపెన్ అయ్యి ఉంటాయి కాబట్టి డస్ట్ అంతా అక్యుములేట్ అవ్వకుండా మాస్క్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. 20 minutes. ఐ నో ఇట్ లుక్స్ క్రాస్, బట్ నేను చూపించాలనుకున్నాను మీకు ప్రూఫ్ లాగా. సో దీస్ ఆర్ ద వైట్ హెడ్స్ నావి. అంత క్లియర్గా కనిపించట్లేదు అనేది నేను హబీకి కూడా చేస్తాను నేను చేసుకున్నప్పుడే. సో తనకు కూడా చేశాను. చాలా క్లియర్గా తెలుస్తుంది. చూడండి, వైట్ హెడ్స్ బాగా వచ్చేస్తాయి, ఈవెన్ బ్లాక్ హెడ్స్ కూడా. సో ఇది హబ్బీకి చేసింది. మొత్తం బ్లాక్ హెడ్స్ వచ్చాయి. చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సారీ, యాక్చువల్లీ మీకు క్లారిటీ ఉంటుంది అనేసి చూపిస్తున్నాను.
చాలా ఫ్రెష్గా అయిపోతుంది ఫేస్ అనేది. డెడ్ స్కిన్ బాగా రిమూవ్ అవుతుంది, బేబీ హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది కాబట్టి మంచి గ్లో వస్తుంది అనమాట, లైక్ ఫేషియల్ లాగా. ఒకసారి అయితే ట్రై చేయండి, చేసి ఎలా ఉంది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. సో ఇది ప్రాసెస్ మన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఇంట్లోనే రిమూవ్ చేసుకోవడం కోసం. సో ఈవెన్ ఈ కరోనా టైం అయిపోయాక కూడా నాకు తెలిసి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ప్రాబ్లం కోసం. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. బాయ్.